It's a very beautiful, fantastic love story between two extremely good looking couple on screen. In fact, they have proved అంటే వాళ్ళ కపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ ఈ మధ్యలో చూసిన. అంటే ఒక పాతకాలంలో వీ హ్యాడ్ గుడ్ కపుల్స్. సో ఈ మధ్య కాలంలో ఐ థింక్ దీస్ టూ మేక్ ఏ వండర్ఫుల్ కపుల్. సో ఈ సినిమా 26th రోజు రిలీజ్ అవుతుంది. దాని ఈ సినిమా 26th రోజు రిలీజ్ అవుతుంది. సో ప్రమోషన్స్ కోసము ఇన్ఫ్యాక్ట్ ద హీరో హెస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ కేరళ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ అభిషేక్ పిక్చర్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు అసోసియేట్ విత్ దిస్ ఫిలిం. I want to thank Sunil Narang and Sudhakar Reddy Garu for lending the support. In fact, Sunil Narang from Asian Cinema has come forward to release the entire cinema in Nizam area. Thank you very much. In fact, Venkat Gariki, Sunil Narang is a very good friend. He called Sunil Narang ఈయనకు ఫోన్ చేసి నైజాం నేను చేస్తున్నాను, సినిమా చాలా బాగుందని తెలిసింది అని రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్ సార్. And thank you for the hero and the heroine to come forward and support the movie. It's a beautiful love story అండి. అంటే ఈ సినిమాలో హీరో అండ్ హీరోయిన్ సినిమా చూసి బయటికి వెళ్ళిన తర్వాత 18 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న ఒక అబ్బాయి ఏమనుకుంటాడంటే నిత్య లాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. సేమ్ వే 18 నుంచి 25లో ఉన్న అమ్మాయి నాకు హీరో లాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటాడు అనుకుంటారు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పేర్లు ఉన్నాయి వీళ్ళకి సినిమాలో. హీరోస్ నేమ్ ఈజ్ రావు గోపాల్ రావు అండ్ హీరోయిన్స్ నేమ్ ఈజ్ సావిత్రి. సో హౌ ఏ రావు గోపాల్ రావు అండ్ సావిత్రి ఫెల్ ఇన్ లవ్ ఇస్ ద సినిమా. సో మీరందరూ 26th రోజు నియరెస్ట్ థియేటర్స్లో చూడండి. ఇట్స్ ఎ గ్రాండ్ రిలీజ్ వీఆర్ డూయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ వివేక్ టు స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ పర్సన్ వెంకట్. అతను ప్రొడ్యూసర్గా నిలబడితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు నేను ఒకడిని. తను ప్రొడ్యూసర్ అవడానికి మెయిన్ కారణం నిత్య చాలా సపోర్ట్ చేసి తన్ని ప్రొడ్యూసర్ చేసింది. సో దానికి నిత్యకి థ్యాంక్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా ఓకే బంగారం ఇదే పేరుతో చాలా పెద్ద హిట్ అయింది. మళ్ళీ అదే పేరు మళ్ళీ ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. ఇది కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. మొన్న బెచ్చగాడు కూడా చూసాం, ఎంత అద్భుతమైన విజయం సాధించిందో. సో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి తెలుగులో ఎప్పుడు చాలా మంచి ఆదరణ లభిస్తుంది. సో ఈ సినిమాని కూడా అందరూ ఇలాగే ఆదరించి వెంకట్కి చాలా డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు అండి. యాజ్ ఎ మేనేజర్గా స్టార్ట్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ దాకా రావడానికి నాతో ఇంతవరకు ఇలా రావడానికి కారణం నిత్య గారు ప్లస్ మా హీరోలు. మొదటి ప్రయత్నం మంచిగా అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Antriki Namaskaram to everyone. This is my second visit to Hyderabad. Last time for OK Bangaram, I had come for the promotions. Everyone was very warm, very welcoming. I didn't feel like I came from another industry. I feel like I was part of the same industry that all of you are supporting. I think from my first film, from Ustad Hotel, it's a Malayalam release. I think from then I've had people from, ready? So from Ustad Hotel time, I've had people from Andhra watching our films. I think they always appreciate good cinema whichever language it is. And so always, even if it's Malayalam movies, I have people from here who write to us or even connect to me on social media who appreciate the movies. So I think the people of Andhra are so welcoming of movies from all over the country or even out of the country. So I'm very happy to be here. Happy that another film of ours is being dubbed here. I think that way it makes it easier for the people to understand. I think Nitya and me have had some really memorable films together, which have, I think, been
very defining moments in both our careers. So more than happy to be here and support the film here today. And best wishes to Venkat on his maiden project, and also to the producers and distributors for supporting the film. దుల్కర్కి నాకు ఇది థర్డ్ ఫిల్మ్. మా ఫస్ట్ ఫిల్మ్ ఉస్తాద్ హోటల్, అది తెలుగులో కూడా వస్తుంది జతగా అని. ఆ ఫిలిం చాలా మంచి ఫిలిం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అది. ఆర్ సెకండ్ ఫిల్మ్ టుగెదర్ వాజ్ ఓకే బంగారం, అది కూడా చాలా మంచి ఫిల్మ్. సో అందరూ దీనికోసం చాలా ఎదురు చూస్తున్నారు, 100 Days of Love, జస్ట్ టు సీ దుల్కర్ని నన్ను మళ్ళీ స్క్రీన్లో చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. So I was saying that everybody is waiting to see you and me on screen together again. So we should do more films together. And love stories. Dulquer has a problem doing too many love stories. But ఈ ఫిలిం ఎలా అంటే మేము ఓకే బంగారం అండ్ 100 Days of Love రెండు ఫిలిమ్స్ ఒకే టైంలో చేసాము. యా, లైక్ సేమ్ టైంలో, జస్ట్ ఆఫ్టర్ దిస్ అక్కడ వెళ్ళాము, అలా చేసాము. రెండు చాలా స్పెషల్, డిఫరెంట్గా ఉన్న ఫిల్మ్స్. ఎందుకంటే ఓకే బంగారం కొంచెం ఇంటెన్స్గా ఉన్నది, ఈ ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, దాంట్లో ఎలా ఉన్నారని. 100 Days of Love ఈజ్ మోర్ కామెడీ అండ్ చాలా లైట్ హార్టెడ్గా ఉన్న ఒక ఫిలిం అది. సో లైక్ he said, దీంట్లో we have these very interesting characters, Savitri's character, and అందరూ గుమ్మడి అని ఒక క్యారెక్టర్ ఉంది. సో మొత్తం ఫిలిం మొత్తం ఒక డిఫరెంట్, ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది, ఒక చాలా ఓల్డ్ హాలీవుడ్ మ్యూజిక్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇలాంటి ఒక పాత యాక్టర్స్ నేమ్స్ ఉంటాయి, అక్కడ రెఫరెన్సెస్ ఉంటాయి. అలా ఒక చాలా క్వర్కీగా, డిఫరెంట్గా ఉన్న ఒక ఫిలిం ఇది. సో హోప్ఫుల్లీ అందరికీ అది, యూ కెన్ సీ మీ అండ్ దుల్కర్ అగైన్ టుగెదర్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. చాలా లైట్ హార్టెడ్గా ఉన్న ఫిలిం. అండ్ ఎనీథింగ్ మోర్, మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీరు అడగొచ్చు. యా, ఆల్సో నేను దీంట్లో ఒక పాట పాడాను, హృదయం కన్నులతో అనేది. విజయ్ ప్రకాష్ గారు, నేను పాడాను. విజయ్ ప్రకాష్ గారు నా ఫేవరెట్ సింగర్ అనమాట. సో ఈ సాంగ్కి ఆయనే పాడాలి అని నేను రిక్వెస్ట్ చేశాను, ఆయన ఒబ్లైజ్ చేశారు. సో ఆ సాంగ్ది ఒక మేకింగ్ వీడియో కూడా ఫేస్బుక్లో ఉంది, మీరు చూడొచ్చు. Also, thank you to Abhishek Pictures for supporting this film, for believing in us, and for helping us to release this in a bigger way than we would have ourselves been able to do. I think I hadn't done, at the time of signing 100 Days of Love, I hadn't done many out-and-out love stories. Like you said, I'd done a lot of these coming-of-age movies where the love track was just a secondary track, maybe. And in this, the love angle was what the entire film was about. So I think I wanted to explore that. But for me, somehow, like, always genres seem to come together, even though I sign movies differently. It does. Like, I had love stories come together. I had these coming-of-age movies come together. And of late, I've had, like, dark sort of action movies come together. I don't know. I don't sign it like that. I always try to, like, balance it. But I ideally want, one movie in a different genre, like, and have a full year filled with different movies. But somehow or the other, I think logistically these things move around and that happens. Us as actors of this generation have had any difference in attitude to what people before us have had.
But I think every time there's a great new wave happening in cinema, I think those of us artists who are there at that right time at the right place, I think we get lucky to ride that wave. In particular, that I want to do interesting love stories. So, I think all these three have been unique. Ustad Hotel has been interesting. This is kind of like how both of us would have met. If Okay Bangaram is what happens after we meet, I think 100 Days of Love is how we meet. Than this, not similar to stuff we've done before. Yeah, those, actually that's, I always, to Anjali, I keep mentioning those films because, not really, I think when you watch the film, you'll understand. But that is a very interesting format where the entire film is very conversational, but I don't know how we can apply that to, our form of commercial cinema, because it was just a couple traveling and talking, but I think the conversation is what matters. But I keep thinking I want to explore something like that also. Definitely, yeah. I guess you could say so, yeah. But I guess without the travel. ఓకేనండి, ఇంట్రో స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటండి మేకప్తో వచ్చారు? ఏ అంటే షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఈ ప్రోగ్రామ్ పేరే ఫ్రాంక్లీ విత్ జనార్. అండ్ మీరు దీంట్లో ఎంత ఫ్రాంక్గా ఉంటే అంత బాగుంటుంది. నాకు తెలిసి మీరు ఇస్తున్న మొదటి జనరల్ ఇంటర్వ్యూ ఇది. ఎస్. అండ్ మీరు దీంట్లో ఎంత మనసు విప్పి మాట్లాడితే అంత బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలా మేకప్తో ఉన్నారనుకోండి, మేకప్ ఉన్న మాటలే బయటకు వస్తాయి. నాకైతే మేకప్ లేని మాటలు కావాలని కోరుకుంటున్నాను ఇందులో. మీరు మేకప్ తీసేసి వచ్చి కూర్చుంటే మనం ఇంట్రెస్ట్.